ఈ పన్నాగం పంపుతారమ్మా. కానీ మాటూరి మౌనిక ఏ దొరల చేతిలో లేదమ్మా. మాటూరి మౌనిక రాజ్యాంగం చేతిలో ఉన్న మనిషి అమ్మ. ఈమె ఏ దొరల చేతిలో లేదు, ఏ రెడ్డి గారి చేతిలో లేదు, ఏ వెలమగారి చేతిలో లేదు, ఏ కాంగ్రెస్ పార్టీ, ఏ బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మనిషి కాదు. మాటూరి మౌనిక రాజ్యాంగం మనిషి అమ్మ. మీ చేతిలో ఉండే మనిషి, మీ చేతిలో మనిషి. కాబట్టి ఈ మున్సిపాలిటీలలో వందల కోట్ల రూపాయలు వస్తాయి, పై నుంచి వస్తాయి, కేంద్రం నుంచి వస్తాయి, రాష్ట్రం నుంచి వస్తాయి, అనేక సంస్థల నుంచి వస్తాయి. మున్సిపాలిటీ అంటే పట్టణం అంతా బాగు చేసుకోవాలి. లైట్ల సంగతి ఏంటి, రోడ్ల సంగతి ఏంటి, పారిశుద్ధ్యం పని ఏంటి, నల్లాలు, పంపులు, నీళ్లు, వాటర్ ట్యాంకు, వీధి లైట్లు, రోడ్లు, ఆ మున్సిపాలిటీ పరిధిలో ఉండేటువంటి మంచి మంచి ప్రజల సంక్షేమ కార్యక్రమాలన్నీ చూసుకోవడానికి మన ఇంటింటికి అనుమతులు తీసుకొని ప్రతి ఇంటికి మున్సిపాలిటీ ట్యాక్స్ కట్టి వీటన్నింటితోటి ఒక నగరమే తన కాళ్ళ మీద తను పరిపాలించుకోవడానికి ఏర్పడ్డదే మున్సిపాలిటీ అమ్మ. ఈ మున్సిపాలిటీ కూడా దొరలు వదిలిపెట్టరా అమ్మ? మన ఎస్సీ ఎస్టీ బీసీ పేదోళ్ళకి మున్సిపాలిటీ కూడా వదిలిపెట్టరా? వార్డు కూడా ఇయ్యరా? గ్రామ పంచాయతీ, వార్డులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, స్థానిక సంస్థలు, జిల్లా పరిషత్ మొత్తం వాళ్ళకే, ముఖ్యమంత్రి వాళ్ళకే, మంత్రులు వాళ్ళే, రాజ్యం వాళ్ళదే, భూమి వాళ్ళదే, సంపద వాళ్ళదే, పరిశ్రమల వాళ్ళే, మొత్తం వాళ్ళే. చివరికి ఈ మున్సిపాలిటీ ఎన్నికల కూడా జరగబడి అగ్రకులాలు ఈ కూడా కైవసం చేసుకుంటారు. అందుకనే బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అని ఏర్పడి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ మద్దతుతో ధర్మ సమాజ్ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజ్యాన్ని అందించే ఏకైక తెలంగాణ గడ్డ మీద ఏర్పడ్డ పార్టీ బీసీలను ముఖ్యమంత్రిగా, ఎస్సీలను ముఖ్యమంత్రిగా, ఆదివాసుల్ని ముఖ్యమంత్రిగా చూసుకోవాలని బీసీ ఎస్సీ ఎస్టీ